అంటే అతడు తన పెదవులతో కాని మాట పలికాడు అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మొట్టమొదటి పాపం ఏంటంటే మన హృదయము ద్వారా, పెదాల ద్వారా, హృదయములో ఉంటేనే పెదాల ద్వారా వచ్చేది. కాబట్టి ఆ యొక్క పాపము ద్వారా మనము దీవించబడలేకపోతున్నాము. చాలామంది ప్రార్థనలు చేసుకున్నప్పటికీ కూడా వారి నోట పలకరాని మాటలు పలుకుతూ ఉంటారు. వెంటనే అది గమనించి క్షమించమని కూడా అడిగేటువంటి రీతి వారిలో కనబడదు. అనుకోడని మాటలు, అనరాని మాటలు మాటలాడి వారి ప్రార్థనలకు అడ్డుగోడగా నిలబెట్టుకునేవారుగా ఉంటున్నారు. అంటే నీ ప్రార్థనకు నెరవేరపు రాకపోవడానికి కారణము ఎవరో కాదు గాని నీ నోరే ఒక కారణముగా ఉండవచ్చు, నీ హృదయమే ఒక కారణముగా ఉండవచ్చు. కాబట్టి గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఆయన కాని మాట పలుకుటను బట్టి ఆయన వాగ్దాన దేశానికి చేరలేకపోయాడు. ఎవరంటే సామాన్యమైన వ్యక్తి కాదు. ఒక మోషే గారు, ఒక బలమైన ప్రవక్త, అనేక అద్భుతాలు చేసినటువంటి వ్యక్తి. ఈరోజు నీవు ఒక సామాన్య విశ్వాసివి. కాబట్టి నోటి రాని మాటలు ఎన్ని మాట్లాడుచున్నామో, ఎన్ని చేయకూడనివి చేస్తున్నామో, హృదయ తలంపుల్లో ఏ మాటలతో నింపబడి ఉన్నాయో. కాబట్టి ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ప్రార్థించినా దీవెన పొందుకోలేకపోవడానికి కారణం ఏంటంటే అనేక విధమైన పాపములు దేవుని దీవెనకు మనకు అడ్డుగా వచ్చాయి.